కొన్ని సినిమాలు అసలు ఎందుకు తీస్తారు అంటే మంచి బ్రెయిన్ ఆఫ్ చేసి స్క్రీన్ మీద జరిగే ఆ రచని ఎంజాయ్ చేయడానికి మాత్రమే. ఈరోజు మనం నెట్ఫ్లిక్స్లో రిలీజైన టైలర్ పెర్రీస్ మీడియా యూనివర్స్ నుండి వచ్చిన కొత్త ఎంట్రీ జోస్ కాలేజ్ రోడ్ ట్రిప్ 2026 గురించి మాట్లాడుకుందాం. ఇదొక కామెడీ ఫిల్మ్, కానీ సాఫ్ట్ కామెడీ మాత్రం కాదు. ఇదొక లౌడ్, వల్గర్ ఇంకా కంప్లీట్లీ అన్ఫిల్టర్డ్ సినిమా. సో అసలు ఈ మూవీ చూసి నవ్వుకోవచ్చా, లేకపోతే ఇది జస్ట్ గోలగోలగా ఉంటుందా? ఈ సినిమా కథ మీడియా బ్రదర్ అయిన జో చుట్టూ తిరుగుతుంది. జోకి ఉన్న ఒకే ఒక పని తన గ్రాండ్ సన్ బీజేని కాలేజ్లో డ్రాప్ చేయడం. బీజే చాలా సింపుల్, అమాయకపుడు, బయటి ప్రపంచం గురించి అసలు ఏమీ తెలియని షెల్టర్డ్ కిడ్. జో నమ్మకమేంటంటే ఈ పిల్లాడు ఇలాగే ప్రపంచం చూడకుండా కాలేజ్కి వెళితే లోకం అతన్ని మింగేసి తుమ్ముతుంది అని. అందుకే డైరెక్ట్గా కాలేజ్కి వెళ్లడం బోరింగ్ అని ఫిక్స్ అయ్యి ఒక రోడ్ ట్రిప్ ప్లాన్ చేస్తాడు. అది ఎలాంటి రోడ్ ట్రిప్ అంటే ప్రతి స్టాప్లో ఏదో ఒక రచ జరగాల్సిందే. ఈ మూవీకి మెయిన్ స్ట్రెంగ్త్ అంటే జో క్యారెక్టరే. టైలర్ పెర్రీ తన క్లాసిక్ ఓల్డ్ స్కూల్ స్టైల్లో జోని మళ్లీ తీసుకొచ్చారు. జో చాలా లౌడ్గా ఉంటాడు, ఘోరమైన బూతులు మాట్లాడతాడు, ఎదుటివాడు ఏమనుకుంటాడో అస్సలు కేర్ చేయడు. కాని వింతేంటంటే ఇటువంటి బ్యాడ్ బిహేవియర్ ఉన్నా కూడా జోకి ఒక చిన్న మంచి మనసుంటుంది. తను నిజంగానే బీజేని ప్రొటెక్ట్ చేయాలి అనుకుంటాడు, కాని తను చూస్ చేసుకునే మెథడ్ మాత్రం ఘోరంగా ఉంటుంది. ఇందులో బాగా వర్కౌట్ అయింది జో ఇంకా బీజే మధ్య ఉన్న రిలేషన్షిప్. ఇక్కడ మనం క్లియర్గా ఓల్డ్ స్కూల్ వర్సెస్ న్యూ స్కూల్ క్లాష్ చూడొచ్చు. బీజే రూల్స్ ఫాలో అవుతాడు, టెక్నాలజీ మీద డిపెండ్ అవుతాడు, ఇంకా అందరితో చాలా పొలైట్గా మాట్లాడతాడు. జో ప్రతి రూల్ని బ్రేక్ చేస్తాడు, ప్రతి మాట గట్టిగా అరిస్తే తప్ప చెప్పడు, ఇంకా ఏదైనా ప్రాబ్లం వస్తే బూతులు తిడుతూ సాల్వ్ చేస్తాడు. వీళ్ళిద్దరి మధ్య జరిగే కాన్స్టెంట్ ఆర్గ్యుమెంట్స్ చాలా సీన్స్లో న్యాచురల్గా ఫన్నీగా అనిపిస్తాయి. కరెక్ట్గా ఇక్కడే మూవీ కొంచెం లైవ్లీగా అనిపిస్తుంది. ఒక విషయం ముందే క్లియర్గా చెప్పేస్తాను, మీకు వల్గర్ కామెడీ అంటే ఇష్టం లేకపోతే ఈ సినిమా మాత్రం మీకు అస్సలు కాదు. ఇందులో చాలా బూతులు, సెక్సువల్ జోక్స్ ఇంకా ఓవర్ ద టాప్ సీన్స్ ఎక్కువగా ఉన్నాయి. కొన్ని చోట్ల కామెడీ న్యాచురల్గా రాకుండా ఆడియన్స్ని ఎలాగైనా నవ్వించాలి అని ఫోర్స్ చేసినట్టు అనిపిస్తుంది. ఈ మూవీ చూస్తుంటే మనకి ఎర్లీ 2000s అమెరికన్ కామెడీస్ గుర్తొస్తాయి. ఎక్కడైతే కథ తక్కువ, గోల ఎక్కువ ఉంటుందో అలాగే ఉందిది కూడా. కానీ ఒక విషయంలో మాత్రం ఈ ఫిల్మ్ సర్ప్రైజ్ చేస్తుంది. ఈ రోడ్ ట్రిప్లో బ్లాక్ హిస్టరీకి రిలేటెడ్ కొన్ని లొకేషన్స్ చూపిస్తారు. మిసిసిప్పీ లాంటి ఏరియాస్కి వెళ్ళినప్పుడు సినిమా కొంచెం సీరియస్గా మారుతుంది. కామెడీ పక్కకు పోయి ఎమోషనల్ టోన్ వస్తుంది. ఐడియా మంచిదే, కానీ ఎగ్జిక్యూషన్ మాత్రం కన్ఫ్యూజ్ చేస్తుంది. ఒక్క సీన్లో సీరియస్గా ఉండి వెంటనే నెక్స్ట్ మొమెంట్ మళ్లీ డర్టీ కామెడీలోకి జంప్ అయిపోతుంది. ఇదొక రోడ్ ట్రిప్ మూవీ అయినా కూడా కథ ఒక ప్రాపర్ జర్నీలా అనిపించదు. జస్ట్ జో అరవాలి, ఆడియన్స్ నవ్వాలి అనే ఉద్దేశంతోనే చాలా సీన్స్ పెట్టినట్టున్నాయి. ఇది స్టోరీ డ్రివెన్ సినిమా కంటే ఎక్కువ క్యారెక్టర్ డ్రివెన్ కామెడీ అని చెప్పాలి. సో ఫ్రెండ్స్, ఓవరాల్గా చెప్పాలంటే జోస్ కాలేజ్ రోడ్ ట్రిప్ ఒక వన్ టైమ్ వాచ్ ఫిల్మ్ మాత్రమే. క్యాజువల్ మూడ్లో ఉన్నప్పుడు ఫ్రెండ్స్తో కలిసి చూస్తే బానే ఉంటుంది. ఇది ఖచ్చితంగా మనల్ని ఆలోచింపజేసే సినిమా అయితే కాదు. మీరు మీడియా యూనివర్స్ ఫ్యాన్స్ అయ్యి జో క్యారెక్టర్ని ముందే ఇష్టపడితే మీకు ఇది నచ్చచ్చు. కానీ మీకు క్లీన్ కామెడీ కావాలి, మంచి స్టోరీ ఉండాలి అని ఎక్స్పెక్ట్ చేస్తే, లేకపోతే వల్గర్ జోక్స్ చూసి ఇరిటేట్ అయ్యే టైప్ అయితే ఈ సినిమాకి దూరంగా ఉండటమే మేలు. నేను ఈ మూవీకి 4/10 రేటింగ్ ఇస్తాను. నా ఒపీనియన్లో ఇది మరీ ఘోరంగా లేదు, అలా అని చాలా బాగుంది అని కూడా చెప్పలేను. కేవలం జో ఫ్యాన్స్ కోసం తీసిన ఒక యావరేజ్, లౌడ్ ఇంకా కొంచెం ఎక్కువ వల్గారిటీ ఉన్న కామెడీ. ఎక్స్పెక్టేషన్స్ తక్కువ పెట్టుకొని చూస్తే ఓకే, లేకపోతే డిసప్పాయింట్మెంట్ తప్పదు. మీరు ఈ సినిమా చూసి ఉంటే ఇది మిమ్మల్ని నవ్వించిందా లేక తలనొప్పి తెప్పించిందా అనేది కామెంట్స్లో తప్పకుండా చెప్పండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్, కీప్ వాచింగ్ మూవీస్ అండ్ స్టే కనెక్టెడ్ విత్ స్టోరీ ఏంటంటే.